హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. చాలా బాగుంటుంది. ఎప్పుడూ మనకి ఇంట్లో అవైలబుల్గా ఉన్న వాటితోనే ఇలా అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయండి, చాలా ఇష్టంగా తింటారు. దానికోసం నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక 5 వెల్లుల్లి రెమ్మలు వేసుకుంటున్నానండి. అండ్ అలానే ఒక చిన్న అల్లం, ఒక 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. తర్వాత ఒక కొత్తిమీర కట్టండి, దీన్ని శుభ్రం చేసి కడిగిన తర్వాత వేసుకుంటున్నానండి. అండ్ అలానే ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి ఒక పెద్ద బంగాళదుంపని ఈ విధంగా కట్ చేసి వేసుకుంటున్నాను. మీ దగ్గర బంగాళదుంపని ఉడికించే టైం లేదు అనుకుంటే మీరు పచ్చి బంగాళదుంపనైనా కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ దీన్ని మనం మెత్తగా మిక్సీ చేసుకోవాలండి. చూడండి, నేను మెత్తగా మిక్సీ చేసిన తర్వాత నాకు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. కొంచెం థిక్గానే ఉందండి, నేను వాటర్ అయితే మరీ ఎక్కువగా వేసుకోలేదు. ఇప్పుడు మిక్సీ జార్ని పక్కన పెట్టేసి ఇందులోకి బేసిక్ మసాలాలని వేసుకుంటున్నానండి. కొంచెం పసుపు అండ్ అలానే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొంచెం జీరా పౌడర్, కొంచెం ధనియా పౌడర్ అండ్ అలానే కొంచెం చాట్ మసాలా అండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకున్నానండి. ఇవన్నీ వేసుకోవటం వల్ల ఈ దోశ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ మసాలాలన్నీ కలిసే విధంగా ఒకసారి కలిపేసుకున్నాను. ఇప్పుడు ఒక కప్పు మెజర్మెంట్తో 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నానండి. మనకి ఎప్పుడు కూడా గోధుమ పిండి ఇంట్లో అవైలబుల్గానే ఉంటుంది కదండి. అందుకోసం నేను ఇక్కడ గోధుమ పిండిని వాడుతున్నాను. గోధుమ పిండి మొత్తం ఈ కొత్తిమీర పేస్ట్లో కలిసిన తర్వాత ఇందాక మిక్సీ జారు ఉంది కదండి, ఆ మిక్సీ జార్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మీకు సరిపడినన్ని వాటర్ వేసుకుంటూ పిండిని ఎక్కడా కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. చూడండి, పిండి ఎక్కడా కూడా ఉండలు లేకుండా కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా ఇంకొంచెం కొత్తిమీర వేసుకొని పిండిని కలిపేసుకుంటున్నానండి. మీరు పైన మళ్ళీ కొత్తిమీర వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి దోశలు మనం రెగ్యులర్గా ఏ ప్యాన్ మీద వేసుకుంటున్నామో అదే ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత మనం ఒక గరిటెడు పిండి తీసుకొని దోశ వేసుకోవాలండి. ఇందులో మనం ఎటువంటి పిండి వాడలేదు, ఓన్లీ గోధుమ పిండే వేసుకున్నాం కదండి. దోశ వేసేటప్పుడు ప్యాన్ నుంచి గరిటెకి రివర్స్లో అంటుకుపోతుందండి, చూసుకొని వేసుకోండి. ఒకవేళ మీకు ఇలా వేసుకోవటం ఇష్టం లేదు అనుకుంటే కొంచెం బియ్యం పిండి వేసుకోండి. నేను ఇక్కడ వెయిట్ లాస్ చేసే వాళ్ళ కోసం వేస్తున్నాను కాబట్టి ఇందులో బియ్యం పిండిని స్కిప్ చేశానండి. మీరు కావాలి అనుకుంటే బియ్యం పిండిని వేసుకోవచ్చు. ఇప్పుడు లైట్గా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని దోశని మంచిగా కాల్చుకుంటే చూడండి ఎంత పర్ఫెక్ట్గా కాలిపోయిందో. తర్వాత మనం ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసేసుకుంటున్నానండి. అటు ఇటు టర్న్ చేసుకోవటం కూడా చాలా సింపులేనండి. మనకి టర్న్ చేసుకునేటప్పుడు వస్తుందా రాదా అనే భయం కూడా ఏమీ అవసరం లేదు. ఒకవేళ మీరు కొత్తిమీరకు బదులుగా కావాలి అనుకుంటే పాలకూర, లేదు అనుకుంటే మెంతికూర, ఇలాంటి ఆకుకూరలు ఏమన్నా కూడా వాడుకోవచ్చండి. చాలా హెల్దీ అండి. కానీ కొత్తిమీర ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి కనుక ఇలా ఈ బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టారనుకో ఖచ్చితంగా వారంలో 2-3 సార్లు ఈ బ్రేక్ఫాస్ట్ని అయితే చేసుకుంటారండి. చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడాను. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి. ఇవన్నీ కూడా ఎప్పుడు మనకి ఇంటి దగ్గర అవైలబుల్గా ఉన్న వాటితోనే ప్రిపేర్ చేశాం కాబట్టి చాలా బాగా వస్తాయి. ఇక్కడ ఇదే విధంగా నేను మిగతా పిండిని కూడా దోశల్లాగా వేసేసుకుంటున్నాను. చూడండి, తిరిగేసేటప్పుడు కూడా చాలా ఈజీగా మనం అటు ఇటు తిరిగేసేసుకోవడానికి అవుతుంది. ఇక్కడ ఇదే విధంగా నేను మొత్తం దోశలన్నీ కూడా వేసేసుకున్నానండి. చాలా సింపుల్గా అప్పటికప్పుడు మీరు ఇలా గోధుమ పిండి ఇంకా కొత్తిమీర కాంబినేషన్లో దోశలు వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. మరి రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 4 నుంచి 5 దోశల వరకు వచ్చాయండి.
ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్